మనందరి జీవితాల్లో ఏదో ఒక కారణం వల్ల, ఏదో ఒక ప్రాబ్లమ్ వల్ల మనకి టెన్షన్, స్ట్రెస్ అనేది ఉంటది. ఆ స్ట్రెస్, ఆ టెన్షన్ వల్ల మనం సరిగ్గా నిద్రపోలేం. అంటే ఈ స్ట్రెస్ అంటే ఏంటి? ఈ టెన్షన్ అంటే ఏంటో మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఈ స్ట్రెస్, టెన్షన్‌కి కారణం ఏంటి అంటే మన ఆలోచనలనమాట. ఏదో మన గతం గురించో, లేదా భవిష్యత్తు గురించో ఈ కంటిన్యూయస్‌గా థాట్స్ అనేది ఫ్లో అవుతూనే ఉంటాయన్నమాట. ఈ ఫ్లో అవ్వడం వల్ల ఏంటి మైండ్ అనేది రెస్ట్‌లెస్‌గా ఉంటుంది. ఆ రెస్ట్‌లెస్‌గా ఉన్నప్పుడు మనకి మైండ్‌కి రెస్ట్ దొరకదు. అప్పుడు మైండ్ పీస్‌ఫుల్‌గా నిద్రపోలేదన్నమాట. సో, అందుకోసం మనం ఏం చేయాలి? మనము ఒక ట్రూత్ కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన మైండ్‌లో టెన్షన్, స్ట్రెస్ వస్తుందో వెంటనే మన యొక్క శ్వాస తీరు అనేది మారిపోతది. అంటే మన బ్రెత్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతది. లేదా ఫాస్ట్‌గా లేదా స్లో అయిపోవడము, లేదా డీప్, షాలో అయిపోవడం ఇది జరుగుతుంటుందనమాట. సో, ఎప్పుడైతే ఇలా మన మైండ్‌లో వచ్చే ఏ నెగటివిటీ అయినా వెంటనే మన ఒక బ్రెత్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. సో, దీన్ని ఎప్పుడైతే మనం గమనించి బ్రెత్‌ని పట్టుకోవాలి. చాలామంది స్ట్రెస్ వచ్చింది, స్ట్రెస్ పోగొట్టుకోవాలంటే స్ట్రెస్‌ని, టెన్షన్‌ని పోగొట్టుకోవాలంటే ఎలా పోగొట్టుకుంటాం? ఫస్ట్ థింగ్ అది స్ట్రెస్‌ని మనము దానికి ఒక షేప్, ఒక ఫార్మ్ లేదు కాబట్టి స్ట్రెస్, టెన్షన్ వచ్చిన వెంటనే మన యొక్క బ్రెత్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది కాబట్టి బ్రెత్‌ని పట్టుకోవాలన్నమాట. శ్వాసను పట్టుకోవాలి. అలా కొన్ని నిమిషాల పాటు మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇన్ బ్రెత్‌ని, ఔట్ బ్రెత్‌ని యాస్ ఇట్ ఈస్‌గా మనం అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే స్లోగా మన మైండ్ అనేది కామ్ అయిపోతుంది. ఎందుకంటే బ్రెత్ అనేది ప్రెజెంట్ మూమెంట్‌లో జరుగుతా ఉంది కాబట్టి దీన్ని అబ్జర్వ్ చేస్తుంటే మన మైండ్ ప్రెజెంట్ మూమెంట్‌లోకొచ్చేస్తది. అంటే ఆ పాస్ట్ థాట్స్ ఉండవు, ఫ్యూచర్ థాట్స్ ఉండవు. కంప్లీట్‌గా ప్రెజెంట్ మూమెంట్‌లోకొచ్చేస్తది. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లోకొచ్చేసిన మైండ్ అనేది చాలా కామ్‌గా ఉంటది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అలా స్లోగా మన మైండ్ నిద్రలోకనేది ఎళ్ళిపోతుందనమాట. దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఫాలో అవ్వండి. అండ్ మీరే ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. ఎంత ప్రశాంతంగా మీరు నిద్రపోతారనేది. అండ్ లేచిన తర్వాత కూడా ఇలా కొన్ని నిమిషాల పాటు ఈ బ్రెత్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనుకోండి, మళ్ళీ కామ్ అయిపోతది. మళ్ళీ మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటది. అలా పీస్‌ఫుల్ మైండ్‌తో మళ్ళీ మీ రోజుని స్టార్ట్ చేయండి. ఎందుకంటే నైట్‌లో ఒక్కొక్కసారి మనకి నెగెటివ్ బ్యాడ్ డ్రీమ్స్ అన్నీ కూడా వస్తుంటాయి. ఇలా బ్యాడ్ డ్రీమ్స్ వచ్చినప్పుడు వెంటనే మన భయము, టెన్షను మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ అవుతది. లేదా మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేయాలి, లేకుంటే ఏదో ఫైనాన్షియల్ ప్రెషర్ కావచ్చు, లేకుంటే ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు. ఏదో ఒక టెన్షన్ ఉంటది. అలా ప్రతిసారి మనకి టెన్షను, ఈ ఫియరు ఏదో వచ్చినా ఈ బ్రెత్‌ని మనం పెట్టుకొని కొన్ని నిమిషాల పాటు అలా అబ్జర్వ్ చేస్తున్నామనుకోండి మైండ్ అనేది చాలా కామ్ అయిపోతుంది. చాలా పీస్‌ఫుల్ అవుతుంది. దెన్ అప్పుడు అనుకున్న పని మనం సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతామనమాట. ఈ టెక్నిక్‌ని ఫాలో అవ్వండి. అండ్ ఎలా ఉంది అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి సోషల్ మీడియాలో. అండ్ ఇంకా దీన్ని మీరు లైఫ్‌ని మాస్టర్ చేయాలి అనుకుంటే, మీ మైండ్‌ని మాస్టర్ చేయాలి అనుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే, సో, కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీ వెబినార్‌కి రిజిస్టర్ చేసుకోండి. లేదా కింద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. థాంక్ యూ సో మచ్.